హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ తమ్ముళ్ళని అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, మీకైతే అర్థమయ్యే ఉంటుంది. ఓ మస్తు రోజులకు ఫ్యామిలీ అందరం కలిసి అయితే బయటకైతే వెళ్తున్నాము. సో ఎక్కడికి ఏంటి అనేది అయితే చెప్తా. ఒక ముచ్చట కూడా చెప్పాలి ఈ వీడియోలో మీకు. ఓ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే దగ్గర 7 అవుతుంది. మేము అసలు ఫస్ట్ ప్లాన్ ఏం చేసుకున్నామంటే తొందర వెళ్ళాలి, కొంచెం వెళ్తున్నప్పుడే ఫొటోస్ అట్లా దిగాలి అనుకున్నాం. ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఇదే లాస్ట్ వీడియో మా హస్బెండ్తో నేనైతే చేయడము ఇదొక మెమొరీ లాగానైతే నేనైతే అనుకుంటున్నా. సో అందుకే వీడియోని అయితే షూట్ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే మా చిన్నోని బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్. సో ఇక బర్త్డేకి కూడా ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగుదాం అన్నట్టయితే ఉండే. కానీ ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, కానీ అనుకునే అన్నీ అయితే జరిగాయి కదా. చాలా వరకు నేనైతే డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే ఇక మా హస్బెండ్కి చిన్న పని ఉందని బయటకు వెళ్ళిండు. వచ్చేసరికి ఇక చీకటి అయిపోయింది. సో ఇక చీకట్లో ఇట్లా ఫొటోస్ మంచిగా రావు కదా. అంటే ఫోటో షూట్ అంటే మరీ అంత పెద్దగా కెమెరాలు అంత అయితే ఏం లేదు, మరి అంత కాదు. కెమెరాలో ఎవరైనా దించే వాళ్ళు ఉంటే దించిపించుకుందాం అన్నట్టు ఉండే. సో ఇక చీకటి అయిపోయింది కదా, సరేలే ఇక పిల్లలు అయితే మా పెద్దోడు ఎప్పటి నుంచో అంటున్నాడు మాకు వెళ్ళే దారిలో ఉంటుంది అన్నట్టు ఇది. వెళ్ళిన ప్రతిసారి వెళ్దాం మమ్మీ అంటే ఇక టైం ఉండట్లేదు. ఇక వెళ్దాం అంటే టైం ఉండట్లేదు అని చెప్పి ఈరోజు అయితే తీసుకొని వచ్చినాం. అయితే ఎప్పుడు అనేటోడు మమ్మీ ఎక్కడికి తోలుకపోరు అని. వీడు చూసిరు కదా ఇక్కడ ఎన్ని గానం బొమ్మలు ఉన్నాయో అన్ని గానం ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నిటిని ఆడుకున్నాడు. ఎప్పుడైనా సరే భయపడేటోడు, ఏదన్నా ఎక్కిపించినా చేసినా అని భయపడు, అస్సలు ఎక్కకపోవు. కానీ ఈసారి అయితే ఎందుకో ధైర్యం వచ్చింది, దేనికి కూడా భయపడలేడు. సో అంతే ఫ్రెండ్స్, భయపడద్దు. చిన్నోడు అయితే చూస్తున్నాడు, వీనికి మాత్రం అక్కడ ఆడుకోవడానికి అయితే అసలు ఏం కూడా లేవు. చిన్న చిన్న టాయ్స్ లాంటివి ఉంటే వీళ్ళకు బెటర్ కదా, కానీ ఏం లేవు అక్కడ. ఫస్ట్ బాగుండే ఇక్కడ పార్కులను అయితే, ఈసారి అయితే తక్కువ, ఒక ఓన్లీ ఆడుకునేటి జారేటి అంత మాత్రమే ఉన్నాయి. అయితే చూసిరు కదా మా చిన్నోనికి కొంచెం భయము జారడం అంటే. కానీ ఇక మా ఇద్దరైతే మంచిగా కాసేపు టైం అయితే స్పెండ్ చేసిర్రు. నాకు తెలిసి ఇక మళ్ళీ ఎప్పుడు పోతామో తెలియదు. ఇక ఎందుకంటే వాళ్ళ డాడీ ఉంటే డాడీ తొలకపోతాడు కదా. ఇక నేనంటే మాకు కొంచెం పల్లెటూరు కాబట్టి వెళ్ళలేం. అట్లా ఇంకా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మస్తు హ్యాపీ అనిపించింది కదా. ఇంకొక విషయం అనుకోకుండా నేను అక్కడనే ఉన్నా అని చెప్పి కాల్ చేసినాక నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకక్క హ్యాపీ అని మీరు అనుకోవడం చెప్పిన కదా ఫొటోస్ దిగాలని. సో దించడానికి అయితే ఎక్కువ 2 ఫొటోస్ దిగిన చాలులే అనుకున్న దిగేసినాం. సో ఇక అప్పటికే మస్తు చీకటి అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు కూడా. ఇక వాళ్ళు ఇంకా మా పెద్దోడైతే ఇంకా కాసేపు ఉందాం అనుడి మీదనే ఉన్నాడు. వెళ్దామని మాత్రం అస్సలు అనరే, ఎంతసేపు ఉంచితే అంతసేపు వాళ్ళు ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే నా మస్తు ఏడ్చిండు మా బాబు అయితే. ఇంకా వాళ్ళు ఆడుకుంటే నేను ఏడుత్తి ఉంటా. నాకు కూడా ఒక ఉయ్యాల దొరికింది, నేను కూడా చిన్నపిల్లలాగా కొంచెంసేపు. ఇక మస్తు రోజులైతుంది ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాలు వినా కాసేపు ఆడుకుందామని నేను కూడా ఉయ్యాలని అయితే ఊగుతున్నా. చిన్న మా పిల్లలు వినడే లేదు. ఇక్కడ దాకా వచ్చినాం, చికెన్ బిర్యానీ తినకుండా ఉంటామా? లేదు, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ తిందామా వద్దా అన్నాక ఇక తప్పుతుంది వేసుకొని అయితే ఇక రెస్టారెంట్కి అయితే చికెన్ బిర్యానీ అయితే తినిపిస్తున్నాము. సో శ్రావణం కాబట్టి ఇక మేమైతే వెజ్ తింటున్నాం. ఇక పిల్లల కోసం అయితే బిర్యానీ అయితే తీసుకున్నాం. అంటే బయట ఫుడ్ ఎక్కువ నేను బిర్యానీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా బయటకు వస్తాం కదా, ఇక అప్పుడప్పుడు ఇట్లా అయితే ఇక్కడైతే పిల్లలకు. ఫిష్ అయితే ఎంత బాగుంటాయో, మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాము. వచ్చిన ప్రతిసారి మా పిల్లలు అయితే అక్కడనే ఒక 1 అవర్ అనే ఉంటారు. అవిటి నేను చూసుకుంటా, మంచిగా ఉంటాయి. ఒకటి ఎప్పుడైతే మర్చిపోయిన ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక. సో ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకోవాలి మెమొరీ కానీ. సో ఫైనల్గానైతే నా డ్రీమ్ కూడా నెరవేరింది. సో చూసిరు కదా, నాకు ఇష్టము ఇట్లా చిన్న చిన్న మెమొరీస్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే అవి ఇట్లా చూసుకుంటే ఏదో హ్యాపీనెస్ లైఫ్లో. అంతే, మీరు కూడా నాలానే అనుకుంటారా? కామెంట్ చేయండి. సో ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకుర్రి. వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. మా బుడ్డోళ్ళ అల్లరి చూసిరు కదా. ఇంటికి పోదామంటే మాత్రం ఇంకా కూడా ఎంత తాతిపరంగా నడుపుతుర్రో, అస్సలు పోవడే ఇష్టం లేదు. కానీ అప్పటికే నా దగ్గర 9 అయింది. ఇంకా సామాను ఇంట్లోకి తీసుకుపోయేటి టైం అయితే బాగా అవుతుందని ఇంటికైతే వెళ్తున్నాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.